ఇది చేయడానికి నేను కుక్కర్ని ఆన్ చేసుకొని ఫస్ట్ కొంచెం నీళ్లు ఇందులో వేసుకున్నాను. చూడండి, కొన్ని నీళ్లు వేసుకొని దీని లోపల నేను చికెన్ ముక్కలు, చికెన్ చెప్పాను కదా ఇప్పుడే మార్కెట్లో కొనుక్కొచ్చింది, దీన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టలేదు కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది. నాకు ఇన్స్టెంట్గా అంటే ఫాస్ట్గా చికెన్ కుక్ అవ్వాలి కాబట్టి కుక్కర్లో వేస్తున్నాను. అయితే దీంతో పాటు నేను ఉల్లిపాయలు, మనం సాధారణంగా ఉల్లిపాయలు అవి నూనెలో వేయించుతాం, కానీ ఈరోజు ఇందులోనే వేసేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే నేను కొంచెం నూనెలు తినడం కూడా తగ్గించాను. అయితే మనకి ఈ ఉల్లిపాయలు కుక్ అవ్వాలనుకోండి ఇట్లా కుక్కర్లో వేసేసుకుంటే చాలా బాగుంటుంది, తర్వాత గ్రేవీకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలాలు నా దగ్గర ఇక్కడ యాలకు, లవంగం, షాయి జీరా కొంచెంగా వేస్తున్నాను, ఎక్కువగా వేయట్లేదు. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, అలాగే మరి పండు మిరపకాయల్ని నేను మిక్సీ జార్లో వేసి ఇలా బరకగా పేస్ట్ చేసుకున్నాను. చికెన్కి చక్కగా పట్టి భలే టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఇందులో ఒక టమాటా కూడా వేసుకోవచ్చు, మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులో అన్నీ వేసేసి గోంగూర కట్ చేసి పెట్టుకున్నాను, కానీ ఇందులో వేయను. ఎందుకంటే గోంగూర మనం కుక్కర్లో వేస్తే దాని రంగు మారిపోతుంది. మనకి ఆ గోంగూర మంచిగా టేస్టీగా చూడడానికి కళ్ళకి ఆ రంగు కూడా చాలా బాగుండాలంటే మనం గోంగూరని ఎప్పుడు మూత పెట్టి కుక్ చేయకూడదు. సో కుక్కర్లో పెట్టేశాను. అయితే ఎప్పుడైనా మనం కుక్కర్ పెట్టుకొని కుక్ చేసేటప్పుడు మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత 1 నిమిషం తర్వాత దాంట్లో కొంచెం లైట్గా ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు దాన్ని అలా తీసేయాలి. ఇప్పుడు దాంట్లో కేవలం స్టీమ్ మాత్రమే బిల్డ్ అవుతుంది. మనకి ఆ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి చెప్పాను కదా, చికెన్ అంత సాఫ్ట్గా లేదు కాబట్టి 2 విజిల్స్ నేను కుక్ చేసి తర్వాత మళ్ళీ ఈ గోంగూరని దీంట్లో ఎలా కుక్ చేస్తానో చూపిస్తాను. అయితే ఇందులో ఉప్పు కూడా నేను వేయలేదు, తర్వాత మనం ఉప్పు కూడా వేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఆకుకూరలు చేసేటప్పుడు నేను ఎప్పుడు ఉప్పు కొంచెం కుక్ అయిన తర్వాత వేస్తాను. ఆకుకూరలో సహజంగానే కొంచెం ఉప్పు ఉంటుంది. సో మరి చాలా సింపుల్, బ్యాచులర్స్ ఎవరు చేసుకునేటప్పుడైనా గోంగూర ముఖ్యంగా చేసేటప్పుడు చికెన్ని ఇలా సపరేట్గా కుక్ చేసి తర్వాత ఆ చికెన్ సాఫ్ట్గా అయిన తర్వాతే గోంగూర వేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు, మనం చికెన్ ఇవన్నీ స్లోగా కుక్కర్లో కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నంత ఈజీ ఈ కర్రీ తయారు చేసుకోవడానికి. అయితే మనకి గోంగూర రెడీగా ఉంది. మనం దీనికి ఈ చికెను దీంట్లో నీళ్లు కూడా ఎక్కువ ఉంటాయి, అన్నీ వేసి చక్కగా కుక్ చేద్దాం. సో మరి దీన్ని కుక్ చేయడం కోసం కడాయి లాంటిది ఏదైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను నూనె బదులు కొంచెం నెయ్యి వాడుతున్నాను. సో కొంచెం నెయ్యి, ఇది టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. గోంగూర సన్నగా కట్ చేసేసుకున్నాను, దీంట్లో వేసేయండి, లైట్గా స్లోగా కుక్ అవ్వనివ్వండి. అయితే గోంగూరలో మనకి గోంగూరనే కాదు, ఏవైతే ఆకులు చూడడానికి డార్క్గా ఉంటాయో దాంట్లో మెగ్నీషియం ఉంటుంది. అది మన శరీరానికి చాలా చాలా ముఖ్యం. అయితే ప్రపంచంలో 50% మందికి ఈ మెగ్నీషియం లోపం ఉంటుంది. అయితే మీరేం చేయాలంటే అందుకే వారానికి 3 రకాల ఆకుకూరలు, అవి కూడా బాగా డార్క్గా ఉన్నవి, మనకి మునగాకు దొరికితే ఇంకా చాలా మంచిది. అయితే ఇలాంటి ఆకుకూరలన్నీ తీసుకొచ్చి మనం కూరల్లో ఏదన్నా చేసుకునేటప్పుడు, మీరు వెజిటేరియన్ కూరలు చేసుకునేటప్పుడు, పప్పులు చేసుకునేటప్పుడు, మాంసాహారాలు చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం అంతా ఆకుకూర వేస్తారనుకోండి చాలా చాలా బాగుంటుంది. సో మన ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న చికెన్, ఈ జ్యూసెస్ అన్నీ ఇందులో వేసి కుక్ చేద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆకుకూర కుక్ చేసేటప్పుడు పైన మూత పెట్టకండి, ఎందుకంటే దీంట్లో కొన్ని వలటైల్ యాసిడ్స్ ఉంటాయి. అది మనకి ఐరన్, ఇవి మన శరీరం పీల్చుకోకుండా మనకి ఉంటుంది, అది వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోయినప్పుడు మనకి ఇందులో క్లోరోఫిల్ AB మనకి చక్కగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చికెన్ ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి. మన పండు మిరపకాయ కూడా నేను బరకగా పేస్ట్ చేశాను. ఇందులో కుక్ అయిన తర్వాత దీంట్లో అంటే ఆకుకూర వేసిన వెంటనే నేను ఇందులో ఈ కుక్కర్లో నుంచి తీసి వేసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఈ జ్యూసెస్ మనకి ఆకుకూరలో ఉన్న పులుపును కూడా పీల్చుకొని చాలా బాగుంటుంది. నేను ఉప్పు వేయలేదు,
ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది ఈ నీళ్ళ శాతం కొంచెం తగ్గేంత వరకు మనం కుక్ చేసుకుందాం. మన ఈ పండు మిరపకాయ గోంగూర చికెను మనం ఆ కుక్కర్లో ఆ పండు మిరపకాయతో వేసి కుక్ చేశాను కాబట్టి ఆ రంగు కూడా చికెన్కి పట్టుకుంది. మన గ్రీన్ కలరు చక్కగా బయటకు వస్తుంది. ఆ చికెన్ కూడా ఎర్రగా భలేగా ఉంటుంది. చూడండి, ఇంకొక 3-4 నిమిషాలు కుక్ చేసేసుకుంటే మనకి ఆ గోంగూరలోని పుల్లదనం చికెన్ పీల్చుకుంటుంది. మనం వేసిన ఉప్పు కూడా చక్కగా పడుతుంది. మన పండు మిరపకాయల్లోని టేస్ట్ అయితే పండు మిరపకాయల్లో కూడా చాలా పౌష్టిక విలువలు ఉంటాయి. నిజానికి చెప్పాలంటే ఏదైనా కానీ ఫ్రూట్స్ ఇలాంటివి రంగు మారుతున్నప్పుడు దాంట్లో కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల రంగులు మనం ప్రతిరోజు తినాలి. నన్ను అడిగితే 10 రకాల కూరగాయలు మనం తినగలిగితే ప్రతిరోజు కొంచెం కొంచెంగా. చూడండి, అయితే ఈ చికెన్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆకుకూర వేసిన తర్వాత మన ఆకుకూర కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అయితే మన కన్సిస్టెన్సీ ఎలా కావాలి? మనకి ఇప్పుడు షోర్వా లాగా చేసుకోవాలి అంటే అందులో గోంగూర వేస్తే ఆ షోర్వా బాగుండదు. కానీ మనకి గోంగూర వేసినప్పుడు కొంచెం ఒక రకమైన మైల్డ్ జిగురులా వస్తుంది. ఆ కూరలో ఆ చిక్కదనం కూడా పర్ఫెక్ట్గా దానికి తగ్గట్టు ఉండాలి. మరీ పలసగా ఉంటే బాగోదు, మరీ చిక్కగా అయిపోతే బాగోదు. ఇప్పుడు నాకు ఈ వచ్చిన చిక్కదనం చూడండి, ఇది పర్ఫెక్ట్. తినేటప్పుడు మనకి అన్నంతో కానీ దాంతో కానీ ఈ గోంగూరతో చేసుకున్నప్పుడు ఆ పుల్లదనంతో పాటు ఇలా పట్టుకుంటుంది. అన్నాన్నే కాదు, మన వేళ్ళని పట్టుకుంటుంది. అందుకే గోంగూరతో ఏది చేసినా అది వేళ్ళు నాక్కుంటూ తినాల్సిందే. ఇప్పుడు మన ఈ కూరని మనం వడ్డించేసుకుందాం. మనం వడ్డించుకునేటప్పుడు చక్కగా ఆ గ్రేవీ, ఆ ముక్కలు అన్నీ. సో నాకు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆ చికెన్ ఇట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి. ఈ పుల్లదనం ఆ చికెన్ లోపలికి దాకా దిగాలి. అలా దిగాలి అంటే నాకు ముక్క సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఈ చికెన్లో ఉన్న ఆ గ్రేవీ పర్ఫెక్ట్. ఇంకొకటి మీరు గమనిస్తే నేను చికెన్ ముక్కలు మరీ పెద్దగా కట్ చేయలేదు, కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను. అలా కుక్ చేయడం వల్ల కూడా నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి దీంతో నాకు ఇలా గోంగూర పండుమిరపకాయ చేసుకున్నప్పుడు జొన్న రొట్టె, సజ్జ రొట్టెలు, లేకపోతే మనకి పుల్కాలు రొట్టెలతో కూడా చాలా బాగుంటుంది. అన్నంతో కూడా చాలా బాగుంటుంది. అయితే మీకు నచ్చిన విధంగా తినండి. ఎందుకంటే గోంగూర వేస్తే అది అన్నం ఏంటి, రొట్టెలేంటి, దేంతోటైనా అదిరిపోవాల్సిందని. మరి ఇంకొకటి, మనం చేసుకున్న విధానంలో ఆ పౌష్టిక విలువలు కూడా చక్కగా ఇందులో ఉంచాం. నూనె ఏం వేయలేదు, కొంచెమే నెయ్యి వేసుకున్నాను. సో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అన్ని రుచులు మీ సొంతం చేసుకోండి. తిన్నప్పుడు ఎలా ఉండాలి, టేస్ట్ అదిరిపోవాలి. సో మరి టేస్ట్ చేసేద్దాం. పండు మిరపకాయ గోంగూర చికెన్. ముందుగా ప్రెషర్ కుక్కర్లో కొన్ని నీళ్లు పోసుకొని దాంట్లో చూపించిన విధంగా చికెన్ ముక్కలు, ఉల్లిపాయలు, కావాలంటే షాజీరా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, పండు మిరపకాయల్ని నేను మిక్సీ జార్లో వేసి బరకగా పేస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్లు వచ్చేంత వరకు చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత మరో గిన్నెలో కొంచెం నెయ్యి వేసి సన్నగా తరిగిన గోంగూర వేసి తగినంత ఉప్పు వేసి కుక్ చేసుకోండి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న ఆ చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసి కావలసిన చిక్కదనం వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఉప్పు మరొక్కసారి అడ్జస్ట్ చేసుకొని వేడివేడిగా జొన్న రొట్టె, పుల్కాలు, అన్నము దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.